సర్విక్స్ క్యాన్సరు అనేటువంటిది వచ్చింది అని లక్షణాలు మనకి ఎట్లా తెలుస్తాయి అంటే, మోస్ట్ కామన్‌గా వచ్చేటువంటి లక్షణం ఏంటి అంటే బ్లీడింగ్. అబ్నార్మల్‌గా బ్లీడింగ్ అనేది కనిపించడం. ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువ ధారలు ధారలుగా కారాల్సిన అవసరమే లేదు. బట్ అది ఈ బ్లీడింగ్ ఎప్పుడైతే జరగకూడదో నార్మల్ డేస్ కాకుండా అబ్నార్మల్ డేస్‌లో బ్లీడింగ్ జరగకుండా ఉండాల్సిన రోజుల్లో బ్లీడింగ్ అవ్వడం ఒక లక్షణం అయ్యుండొచ్చు. రెండోది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉండేటువంటి వయసులో ఉండేటువంటి లేడీస్‌కి సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం. ఇది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని దీనికి పేరు. ఇట్లా రావడం. తర్వాత కొంతమందికి ఏంటంటే బ్లీడింగు ప్లస్ వైట్ డిశ్చార్జ్ 2 కలిపి జరుగుతుండడం. ఒక్కొక్కసారి నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి వంటివి జరగడం. ఇటువంటివి కామన్‌గా ఈ సర్విక్స్ క్యాన్సర్ లక్షణాలు. సో, ఈ సర్విక్స్ క్యాన్సరు ఆర్ ఈ బ్లీడింగ్ లక్షణాలు ఉంటే, అంటే ఈ లక్షణం ఉన్న ప్రతి ఒక్కరికి సర్విక్స్ క్యాన్సర్ ఉంటుందని కాదు గానీ, ఇలా ఉంది కాబట్టి ఒకసారి మనం ఇమ్మీడియేట్‌గా వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది. ఎందుకు అనంటే ఈ సర్విక్స్ క్యాన్సరు క్యాన్సర్‌గా మారేదానికంటే ముందు కొన్ని ఈ సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేసియా సీఐఎన్ అని అంటారనమాట. క్యాన్సర్‌గా మారడానికంటే ముందు దశలో కూడా ఒక్కొక్కసారి దీన్ని మనం గుర్తించే అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం వదులుకోకూడదు కాబట్టి, ఎప్పుడైనా ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు అంటే ఎప్పుడైనా అబ్నార్మల్‌గా బ్లీడింగ్ అవుతుంది.